రామచంద్రాపురం అనే ఊరిలో ఒక పాత ఇల్లు ఉండేదన్నమాట. ఆ ఇల్లు మొత్తం ఖాళీగానే ఉండేది. కానీ ఆ ఇంట్లో ఒక గది ఎప్పుడూ మూసే ఉంచుతారు. ఎందుకంటే అక్కడికి ప్రజలు భయపడేవారు ఆ గది తలుపులు తెరవడానికి. ఆ గది తలుపులు తెరిస్తే వాళ్ళకి ఏదో ఒక అశుభం జరుగుతుంది. ఆ గదిలో బంధించబడి ఉన్న ఒక శక్తి అయితే బయటికి వచ్చేస్తుందని చెప్పి వీళ్ళకి భయం అన్నమాట. దాని గురించి వీళ్ళైతే ఆ ఊర్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ గదినైతే తెరిచేవారు కాదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఊర్లోకి సూర్య అనే ఒక వ్యక్తి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. ఇది ఎంత పరిశోధన అంటారు కదా, అలాంటిది చేసి ఒక డ్యూటీ అయితే చేస్తూ ఉండేవాడనమాట. ఆ ఊర్లో అందరూ చెప్తారు, ప్రజలందరూ, మీరు ఆ ఇంట్లో ఉండొద్దు, అక్కడ మంచిది కాదు ఆ ఇంట్లో ఉండడం, మీరు తర్వాత చాలా ఇబ్బందులు పడతారు అని చెప్తే మీ ప్రాణాలకు కూడా హాని అని చెప్తారు. చెప్తే ఆ సూర్య మాత్రం పట్టించుకోడు. నేను ఇలాంటివి బోల్డ్ అన్ని చూశాను, నాకు ఇలాంటివంటే ఏం భయం లేదు, నేను ఎన్నో చూశాను, ఇది నాకేమన్నా లెక్క అని చెప్పి నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆ ఇంట్లోనే అద్దెకైతే ఉంటాడన్నమాట. ఉంటే సరే అని చెప్పి నీ కర్మ అని చెప్పి అక్కడి ప్రజలు కూడా వదిలేస్తారు. ఇంకా తనైతే ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే పాతది పడిపోయింది కాబట్టి బూజులు అవి దులుపుకుంటూ ఉంటాడు. దులుపుకున్న తర్వాత ఇక ఆ ఇంట్లో తనొక్కడే కాబట్టి ఉండాల్సింది. తనే వంట అన్నీ అక్కడే ఉండి చేసుకుంటాడు. మార్నింగ్ అయితే అతనికి ఏమీ అనిపించదు. చాలా ఆనందంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ తన దృష్టి మాత్రం ఆ మూసిన గది వైపే ఉంటుంది. దాన్ని తెరుద్దామని చెప్పి కాసేపు ఆలోచిస్తాడు. వద్దు అని చెప్పి మనసులో భయం అయితే పడుతూ ఉంటాడు. సరే ఎలాగైనా ఈ గది అనేది మనం తెరవాలని చెప్పి దీని సంగతి తర్వాత చూద్దాం, నైట్ అయినప్పుడు మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఇంతలో నైట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఆ గది నుంచి ఇతనైతే పడుకుందాం అనుకుంటాడు. అనుకునేలోపు ఆ గది నుంచి అయితే సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. నైటు 12కి గదిలో సౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి ప్రజలు కూడా అదే చెప్తారు. మార్నింగ్ అంతా చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఇంకా నైట్ అయితే 12కి స్టార్ట్ అవుద్ది, మీరు అసలు వెళ్ళొద్దు అని చెప్తారు. సరే అని చెప్పి ఇతను అదే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా ఇలాంటివి ఏదన్నా ఉందా, లేక ఎవరైనా భయపెడుతున్నారా అని చెప్పి తనైతే తన డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంచుతాడు. ఉంచిన తర్వాత తన దగ్గర సెల్ ఉంటే ఆ సెల్ ఆన్ చేసుకుని పెట్టుకుంటాడు రికార్డ్ చేసుకోవడానికి. ఏదైనా జరిగితే అందులో క్యాప్చర్ చేయొచ్చని ఆ సెల్ పట్టుకుని తన ఒక సెట్ చేసుకుంటాడు మొత్తం అంతా. తర్వాత తన రూమ్ నుంచి బయటకైతే వెళ్తాడు. వెళ్ళి ఆ గది దగ్గర నుంచుంటాడు. ఆ తలుపులు అయితే అలాగే మూసేసి ఉంటాయి, కానీ అక్కడ ఆ గది దగ్గర తాళం ఏమీ వేసి ఉండదు. కానీ డోర్స్ అయితే తలుపులే మూసుంటాయి. తాళం అనేది అసలు ఆ గదికి వేసి ఉండదు. సరే వెళ్ళి మనం తెరుద్దామని చెప్పి తనైతే చేయి పెడతాడు డోర్ మీద. వెంటనే ఆ డోరు డబడబా అని బాదుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది. తనకైతే భయం స్టార్ట్ అవుతుంది. భయం స్టార్ట్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి ఇంకా పరిగెత్తుకుని వచ్చేసి తన రూమ్లో అయితే తలుపులు వేసేసుకుంటాడు. వేసేసుకున్న తర్వాత తనకు ఒక చిన్నగా వాయిస్ అయితే వినిపిస్తుంది. నువ్వు అక్కడ వరకు వచ్చిన వాడివి, నా రూమ్ దాకా రాకుండా పారిపోయావే, నీకు భయం అలాంటివి ఏమీ లేదు కదా, రా అని చెప్పి ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. తను ఇంకా ఎక్కువ భయపడిపోయి ఆ రూమ్ నుంచి అసలు బయటకైతే రాడు. ఇంకా అలా మార్నింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయిన తర్వాత తను బయటికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళని అడుగుతాడనమాట. నాకు ఇలా అనిపించింది, ఏంటిదంట అని అడిగితే అక్కడున్న వాళ్ళైతే చెప్తారు. ఒక ముసలావిడ అయితే చెప్తుంది, బాబు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అయితే ఆ ఇంట్లో రాత్రి 12కి అయితే చనిపోతుంది. ఇంకా చనిపోయిన దగ్గర నుంచి
ఆ అమ్మాయి అలాగే ఆత్మయ్య ఆ గదిలోనే ఉండిపోతుందని, ఆ ఇంట్లో వెళ్ళిన వాళ్ళకి రాత్రి మాత్రమే తను కనిపిస్తూ ఉండి భయపడుతూ ఉంటుందని చాలాసార్లు చాలా కుటుంబాలు చెప్పాయి. అందుకే ఆ ఊరనేది ఆ ఇల్లు అనేది అలా మేము మూసివేసేసాం. ఇప్పుడు మీరు వచ్చి మొత్తం తెరిచారు. ఇప్పుడు ఇంక అంత గందరగోళంగా అయిపోతుంది. మీరు వెంటనే ఆ ఇల్లు అయితే ఖాళీ చేసి మీ ఊరైతే వెళ్ళిపోండి అని చెప్తుంది. చెప్తే తనంటాడు, నేను అలా వెళ్ళడం అవ్వదు, నేను రికార్డ్ చేస్తాను. నేను మొన్న అయితే భయపడ్డాను, ఈసారి అయితే నేను అసలు భయపడను అని చెప్పి తను అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేసుకుంటాడు. ఇప్పుడు నైట్ అయితే అసలు భయపడకూడదు, అన్నీ ఎలాగన్నా క్యాప్చర్ చేయాలని చెప్పి అన్నీ రెడీ చేసుకుని పెడతాడు. కెమెరా రెడీగా పెట్టుకుంటాడు. రికార్డ్ చేయడానికి ఇంకా ఏవో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే నైట్ అవుతుంది. నైట్ 12 అవుతుంది. 12 అయిన తర్వాత ఇంకా మెల్లగా అయితే తను డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా రూమ్ దగ్గరికి, మూసి ఉన్న గది దగ్గరికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. తిని వెళ్ళడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 12 అవుతుంది టైము. అయిన తర్వాత అంతే, ఇంకా ఆ గదిలోంచి అయితే సౌండ్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయితే దీనికి ఇంకా భయం మొదలవుతుంది. మళ్ళీ ఎందుకురా బాబు అని చెప్పి అనుకుంటాడు. కానీ అలా అనుకున్నా సరే ఇప్పుడు నేనైతే అస్సలు భయపడకూడదని చెప్పి ఆ గది తలుపులు అయితే తెరుస్తాడు. తెరిస్తే అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. తనకైతే ఏమీ కనిపించదు. ఆ చీకటిలోంచి తనైతే లైట్ వేద్దామని చెప్పి తన సెల్ అయితే చేతిలోంచి తీస్తాడనమాట. టార్చ్ అయితే ఆన్ చేసుకుంటాడు. తను ఎంత టార్చ్ ఆన్ చేసినా సరే ఆ గది చీకటిగానే ఉంటుంది. ఏమీ కనిపించదు. కానీ ఆ గదిలోంచి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు భయం వేయట్లేదా, నీకు ఇలా వచ్చావు, అయినా మా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ఇల్లు ఈ ఊరు అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది. అయినా సరే తను భయపడకుండా సూర్య వెళ్ళి అలా నుంచుంటాడు. నుంచున్న తర్వాత తన టార్చ్ అయితే వెలుగుతుంది. చాలాసేపు అయిన తర్వాత టార్చ్ వెలిగిన తర్వాత తన కాళ్ళ దగ్గరకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ట్యాంక్లోంచి నీళ్లు, ట్యాంక్ నిండితే వాటర్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్తూ ఉంటే ఇదేంటి, వాటర్ ఎలా వస్తుంది, వాటర్ ట్యాంక్ కూడా లేదు ఇంటికి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ వాటర్లోంచి వేలి ముద్రలు, కాళ్ళ ముద్రలు ఉంటాయి కదండి, అవి అయితే కనిపిస్తూ ఉంటాయి. తనకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే, నన్ను ఏం చేయకు అనడం అయితే స్టార్ట్ చేస్తాడు. నువ్వు అసలు నా గది తలుపులు ఎందుకు తెరిచావు అని చెప్పి చాలా భయంకరంగా నవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. అంతే, తనకి చాలా భయం వేస్తుంది. ఆ వాటర్ ఉండే కొద్దీ పైకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. సూర్యకి ఏం చేయాలో తెలియక ఆ గదిలోంచి అయితే తప్పించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాటర్ ఉంది ఎక్కువగా. ఆ వాటర్లోంచి అయితే తనైతే నడిచి రాలేకపోతున్నాడు. ఆ గది మొత్తం వాటర్తో నిండిపోయేలా ఉంది. సూర్యకైతే ఏం చేయాలో తెలియక ఎలాగోలా తప్పించుకుందామని చెప్పి ఆ గదిలోంచి అయితే బయటపడతాడు. బయటపడినా సరే ఆ ఆత్మ అయితే అతన్నైతే వదిలిపెట్టదు. ఆ మెయిన్ డోర్ తలుపులు అయితే మూసుకుపోతాయి. ఎలా తెరవాలో సూర్యకు అర్థం కాదు. అలాంటి టైంలోనే ఇంకా టైం వచ్చేసి ఒక 2:30 అలా అవుతుంది. ఇంకా మార్నింగ్ అవడానికి చాలాసేపు పడుతుంది అని చెప్పి సూర్య ఏం చేస్తాడంటే తన గదిలో వెళ్ళిపోతాడనమాట. తన గదిలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. దాక్కున్నా సరే ఆ ఆత్మ అయితే తన గదిలో కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం తనైతే చాలా హింసిస్తుందన్నమాట. హింసించి ఇంకా తర్వాత తెల్లారిపోతుంది. సూర్య ఏం చేస్తాడంటే మార్నింగ్ అయిన తర్వాత ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. నైట్ మార్నింగ్ ఏం జరిగిందో తనకు అస్సలు గుర్తుండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి తను లేపితే తను లేస్తాడు. లేచి ఏం జరిగిందో అని అడిగితే అందరూ తను అయితే ఏం చెప్పలేకపోతాడనమాట. తనకి ఎక్కువగా ఏమి గుర్తుండదు. అందుకే అక్కడ ప్రజలందరూ చెప్తారు,
ఇక్కడ ఉండొద్దని మేము చెప్పినప్పుడు నువ్వు వినలేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్తే సరేనని చెప్పి తనైతే అన్నీ సర్దుకుని వెళ్ళిపోవడానికైతే రెడీ అవుతాడనమాట. ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే స్టోరీ కనుక నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హర్రర్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.